షాప్ వాళ్ళమని చెప్పి పాత నగలిస్తే వాటిని కొత్త డిజైన్ లోకి కన్వర్ట్ చేసిస్తామని నమ్మబలికి 10 కేజీల బంగారం మహేంద్రవర్మ గారి ఇంటి సభ్యుల నుంచి తీసుకోవడం జరిగింది. చూడు, కానీ వాళ్ళు దొంగలనే విషయం తెలియక మహేంద్రవర్మ గారి కుటుంబ సభ్యులు అతి దారుణంగా మోసపోవడం జరిగింది. అయితే మహేంద్రవర్మ గారి కుమారుడు తారక్ మరియు మహేంద్రవర్మ గారి కోడలు నీలవేణి తెలివిగా ఆలోచించి అతి చాకచక్యంగా ఆ దొంగల్ని పట్టుకుని పోలీసులకి అప్పగించడం జరిగింది. వాళ్ళింట్లో మొదలైన సమస్యకి వాళ్ళే పరిష్కారం చూపించి తారక్ గారు మరియు నీలవేణి గారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. కాదంబరి, నువ్వు లేనప్పుడు నీ స్థానాన్ని భర్తీ చేస్తుందని, నువ్వు లేని లోటు తీరుస్తుందని కాంచనకి నీ గల్లాపెట్టె తాళాలు ఇచ్చి మరీ వెళ్ళావు. ఇప్పటికైనా అర్థమైందా? ఈ ఇంటిని కొల్లగొట్టేదెవరో, ఇంటికి కోటగోడలా రక్షణ ఇచ్చేదెవరో? ఏంటి కాంచన ఇది? నేను లేని సమయంలో నీకిల్లు అప్పగిస్తే నువ్వు చేసే పని ఇదా? అమ్మా, నన్ను క్షమించమ్మా. తరుగు లేకుండానే పాత నగలు తీసుకొని కొత్త డిజైన్లు ఇస్తారంటే కాస్త కక్కుర్తి పడ్డాను. ఏదో గొప్ప పని చేసి మీ దగ్గర మెప్పు పొందుదామని అనుకుంది అత్తయ్య గారు. కానీ ఇలా అందరి ముందు అడ్డంగా దొరికిపోతుందో అనుకోలేదు. ఛ! మీకు చెప్పుకోవడానికి సిగ్గు కూడా లేదు. నీ పనికి మాలిన తెలివితేటలు ఇప్పుడు ఊరు వాడ దాటి దేశం మొత్తం తెలిసింది. అంతేనా? వీళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, నేరం నేలవేడి మీదకి తొయ్యడానికి ప్రయత్నించారు. అది ఇంకా క్షమించడానికి నేరం కదా కాదంబరి? ఏంటో, ఏదైతే జరగకూడదని మోకాళ్ళ మీద కూర్చొని మరి క్షమాపణ అడిగామో అదే జరిగిపోయింది. ఏంటో, ఎవరి మీదైతే నేను నమ్మకాలు పెట్టుకున్నానో వాళ్లే నాకు తల వంపులు తెచ్చారు. అమ్మా, ఎవరిని నేను చిన్న చూపు చూశానో వాళ్లే ఓ గొప్ప పనిచేసి ఇంటి పరువు కాపాడారు. ఏంటో, పెళ్లి చాలా సంతోషంగా జరగాలని ఆశపడ్డాను. కానీ ఎవరో ఒకరి వల్ల ఇంట్లో ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. హరిత, వీళ్ళందరితో పాటు నువ్వు కూడా ఉన్నావుగా. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? మామ్, ఏదో అనుకోకుండా తప్పు జరిగిపోయింది. దాని గురించి ఎందుకు సాగదీసుకుంటూ ఆలోచిస్తున్నారు? రేపే నేను నిమిష ప్రీ వెడ్డింగ్ షూట్కి బయలుదేరుతున్నాం. ఇవన్నీ మర్చిపోయి మమ్మల్ని సంతోషంగా సాగనంపండి ప్లీజ్. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఇప్పటి వరకు జరిగింది కాదు ముఖ్యం, ఇప్పుడు జరగాల్సింది ముఖ్యం. ఎలా అయినా నిమిషమ్మ ఈ రంజిత్ ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్లకుండా ఆపాలి.